సార్ లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తారని చంద్రబాబు ఉప ప్రధాని లేదా రాష్ట్రపతిగా వెళ్తారు అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అలాంటి అవకాశం ఉంటుందంటారా? ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీలో ఆ ఆలోచన లేదు. మీకు నితీష్ కుమార్ కేంద్రానికి వెళ్ళడంతో ఈ చర్చ మొదలైంది. కానీ నితీష్ కుమార్ పరిస్థితి, చంద్రబాబు పరిస్థితి ఒకటే కాదు. అక్కడ జేడీయూకు 85 సీట్స్ ఉంటే బీజేపీకి 89 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి 135 సీట్స్ ఉంటే బీజేపీకి 8 సీట్స్ ఉన్నాయి. పోలిక ఎక్కడుంది? ఆడమో జేడీయూ బీజేపీ మద్దతుతోనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పటి వరకు కూడా, సొంత బలంతో కాలేదు. అందువల్ల మీకు ఎక్కువ సీట్లు బీజేపీకే ఉన్నాయి. 2020లో అలాంటి పరిస్థితి, 25లో కూడా అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితే కాదు. బీజేపీ లేకుండా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాలేడు. ఇక్కడ బీజేపీ లేకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఆ మేరకు బీజేపీకి 8 సీట్లు రావడం కూడా చంద్రబాబు పుణ్యమే. అది మొదటి తేడా. రెండవ తేడా, నితీష్ కుమార్ ఆరోగ్యం అనేది ప్రశ్నార్థకమైంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిస్థితి అది కాదు. ఆయన బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉన్నాడు. సో అందువల్ల ఇప్పటికిప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల పొత్తు కీలకం జగన్ను వెనక్కి నెట్టడంలో. ఇప్పుడు ఆ పొత్తు ఉండగా లోకేష్ను సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనే బ్యాలెన్స్ కూడా తప్పే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల ఇప్పటికిప్పుడు టీడీపీ ఆ నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోను. కానీ అవకాశాలు రాజకీయాలు ఎవరమో కాదనిలేము. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే అధికారంలో ఉండగానే కుమార పట్టాభిషేకం చేయాలని నాయకులకు చాలామంది చెప్తూ ఉంటారు. అనుభవం కూడా అదే చెప్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ యూపీఏ ఉన్నప్పుడే ప్రధానమంత్రి చేసి ఉంటే ఇప్పుడైనా మాజీ ప్రధాని రాహుల్ గాంధీ అయ్యేవారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అలాగే కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తారనే వార్తలు వచ్చాయి, కానీ చివరి నిమిషం వరకు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ములాయం సింగ్ యాదవ్ తాను బతికుండగానే అఖిలేష్ యాదవ్ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చొనిపెట్టాడు. సో అందువల్ల ఈ అనుభవాలు చూసిన వారు ఎవరైనా ఆ కుటుంబ సన్నిహితులు ఏమని చెప్తారు, నువ్వు అధికారంలో ఉండగాను బలంగా ఉండగానే ఆ కాస్త పట్టాభిషేకం కూడా చేస్తే అనే సలహా చెప్తూ ఉండవచ్చు కూడా. కానీ చంద్రబాబు నాయుడు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. తెలుగుదేశం శ్రేణులు కూడా అందుకు అంగీకరించవు. ఇక ఆయన మరి ఇక్కడ లొకేషన్ సీఎం చేస్తే ఆయన కేంద్రానికి పోవాలి. కేంద్రము రాష్ట్రపతి పదవి కావాలన్నా ఉప ప్రధాని కావాలన్నా బీజేపీ అంగీకరించాలి. బీజేపీ గవర్నర్ పదవులకే మిత్రపక్షాలకు ఇవ్వడం లేదు. ఇక రాష్ట్రపతి పదవి మిత్రపక్షం ఇస్తుందా? అందులో 2029లో ఎలక్షన్స్ ఉండగా మెజారిటీ ఎవరికి రానప్పుడు రాష్ట్రపతి పదవి కీలకమవుతుంది. అలాగే ఉప ప్రధాని పదవి అనేది నరేంద్ర మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షన్కి విరుద్ధం. ఇప్పుడు బీజేపీలో సీనియర్ రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు ఉన్న వాళ్ళను ఉప ప్రధాని చేశారా, సుష్మా స్వరాజ్ను. అందువల్ల మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో ఇంకో ఉప ప్రధాని చేస్తారా? ఇవాళ మిత్రపక్షాలు శాసించే దశలు ఉన్నాయా బీజేపీతో? అఫ్కోర్స్ సొంతగా బీజేపీకి మెజారిటీ లేకపోయినా ప్రతిపక్షం వీక్గా ఉండడం వల్ల, విడిపోయి ఉండడం వల్ల మోడీకి ఎదురు లేని పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో ఉప ప్రధాని పదవి ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్. అయితే సౌత్ నుంచి ఒక రిప్రజెంటేషన్గా ఇవ్వవచ్చని కూడా ఇలాంటివన్నీ ఇప్పుడైతే ఇవన్నీ ఊహాగానాలే. కానీ రాజకీయాలు ఏం జరుగుతాయనేది ఎవరము ఏమీ చెప్పలేము.